స్టెప్ బ్రేడ్ లాగా వేస్తాం కదా, ఫ్రెంచ్ బ్రేడ్ లాగా, దాన్ని కార్నర్ తీసుకొచ్చుకుంటాం. ఇలా అల్లాలి. వన్ సైడ్ కంప్లీట్గా హెయిర్ మొత్తం తీసుకొని అల్లుకుంటూ రావడమే. రివర్స్ ఫ్రెంచ్ బ్రేడ్ వచ్చా మీకు? డచ్ బ్రేడ్ అంటారు ఇప్పుడు అన్నీ వచ్చు. డచ్ బ్రేడ్ ప్రాక్టీస్ చేయాలి. స్వాతి అన్నీ చేశారు. చేశాను కానీ ఇది వేరే స్టైల్లో చేయలేదు. చంద్ర చూపించింది కానీ ప్రాక్టీస్ చేయలేదు. కానీ ఆ మూమెంట్లో వస్తున్నాయి మేము, అంటే కొంచెం తర్వాత చేయాలంటే కొంచెం అంటే మర్చిపోతారు కానీ ఒకసారి పిక్ చూసుకుంటే అందుకే ఐడియా వస్తుంది, మళ్ళీ చేయొచ్చు. డమ్మీస్ మీ దగ్గర ఉంటాయి కదా, ప్రాక్టీస్ పోకుండా కంటిన్యూగా చేయాలి. అట్లా కౌంటర్లో గుర్తుంటుంది. ఈ హెయిర్ స్టైల్స్ పాపెట్ తీసి మొన్న చూపించాను కదా మీకు. అంటే ఫేస్ స్క్వేర్ షేప్లో ఉంటే, ఎక్కువగా రౌండ్గా ఉంటే పాపెట్ తీయొద్దు. పాపెట్ ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్స్ ఎవరికి సెట్ అవుతాయి? చిన్న ఫేస్, కొంచెం ఓవల్ ఫేస్ వాళ్ళకి, లాంగ్ ఫేస్ వాళ్ళకి, చిన్న ఫేస్ వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. పెద్దగా ఫేస్ ఉండి, చబ్బీగా ఉండి, రౌండ్గా ఉండి, స్క్వేర్గా ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి? సైడ్ సెక్షన్ తీసుకుంటే కొంచెం రౌండ్గానే వస్తుంది. మరి ఇది ఏంటంటే పాపెట్ తోటి కొంచెం పెద్దవాళ్ళలా కనిపిస్తారు, సైడ్కి తీస్తే అంత పెద్దవాళ్ళలా కనిపించారు. ఇవన్నీ నేను చెప్పేది అన్నీ కూడా ఎక్కడ ఐబ్రో సెంటర్లో వన్ సైడ్, రైట్ ఆర్ లెఫ్ట్, ఏదో ఒక సైడ్ తీసుకొని సేమ్ చేయొచ్చు. ఇప్పుడు బ్రైడ్కి అయితే పాపెట్ తీసినప్పుడు ఎలా కోమ్ చేయాలని చెప్పాను మొన్న, చూపించాను కదా బ్రైడల్ మేకవర్లో. అది ఎలా చేశాను? కోమింగ్ బ్యాక్ కోమ్ చేశాను. మర్చిపోయారా? మీరు అడిగిన క్వశ్చన్ మాట్లాడుతుంది అర్థం కాదా? సో మీకు ఇది కావాలంటే పుల్ చేసుకోవాలి. మీరు ఏదైనా కూడా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే పుల్ చేయాలి, స్ప్రెడ్ చేయాలి. ఇవి ఇంకా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. స్ప్రెడింగ్, పుల్లింగ్ అనేది ఇంపార్టెంట్ హెయిర్ స్టైల్స్లో. నార్మల్గా అందరు వేసినట్టు కాకుండా మనం కొంచెం బాగా ప్రొఫెషనల్గా వేయాలంటే ఆ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. మ్యామ్ ఒకటి సైడ్ పాపడి చూపిస్తాను. ఓకేనా? ఇలా పిక్ తీయండి.